నేను యూఎస్ఏ వచ్చి 2 ఇయర్స్ అవుతుంది. బట్ నౌ ఐమ్ కంప్లీట్‌లీ మూవింగ్ ఫ్రమ్ యూఎస్ఏ టు ఇండియా. ఈ డెసిషన్ అంత ఈజీగా తీసుకునేదైతే గాదు. ఎందుకంటే మీలో చాలామంది ఏముంది రీసెంట్‌గా వచ్చింది, గ్రాడ్యుయేషన్ అయిపోయింది, వెళ్ళిపోతుంది అనుకుంటారు. బట్ అందరిలాగే నేను గూడా వచ్చేటప్పుడు ఓకే. జాబ్ తెచ్చుకుందాం. జాబ్ తెచ్చుకున్న కొన్ని ఇయర్స్ సెటిల్ అయ్యి, ఆ తర్వాత రిటర్న్ ఎళ్దాం అనుకున్నాను. బట్ ఇన్ లాస్ట్ 1 ఇయర్ సంథింగ్ హస్ చేంజ్డ్. ఇంకా చెప్పాలంటే లాస్ట్ సమ్మర్‌లో ఇండియా ఎళ్ళొచ్చాక ఎందుకంటే ఫస్ట్ మనం ఇండియా టు యూఎస్ వచ్చేప్పుడు మనం ఒక ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఆర్ ఏవో ఒకటి కొత్త కొత్త లైఫ్ అలా ఉంటుందని వస్తాము. బట్ ఈసారి ఇండియా వెళ్ళొచ్చాక మాత్రం నాకసలు అర్థం కాలేదు. లైక్ ఐ హావ్ సచ్ ఎ గుడ్ లైఫ్ ఇన్ ఇండియా. లైక్ నేనొక్కదాన్నే కాదు, మనందరికీ వీ హావ్ సో మెనీ ఆపర్చునిటీస్, సో మచ్ ఫ్రీడమ్ అండ్ అమేజింగ్ ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్ అవైలబుల్ కదా. అండ్ ఆల్సో ఇండియా ఇస్ సచ్ ఎ గ్రోయింగ్ కంట్రీ. అండ్ ఇక్కడికి వస్తున్నప్పుడు నాకొక కేజ్‌లోకి వస్తున్నట్టు అనిపించింది. మీ అందరికీ నేనైతే నా ఆనెస్ట్ ఒపీనియన్ చెప్దాం అనుకుంటున్నా. ఎవరిని బ్లేమ్ చేయాలని కాదు, ఎవరిని ఎంకరేజ్ చేయాలని కాదు, వచ్చేయండి అని. ఐమ్ జస్ట్ షేరింగ్ మై ఫీలింగ్స్ విత్ యూ. ఐ ఈవెన్ ట్రైడ్ ఇంటర్న్‌షిప్స్ అవి కూడా చేయడానికి ట్రై చేశా. బట్ ఎట్ లాస్ట్ నాకు ఎప్పుడూ ఒక ఫీలింగ్ అయితే ఉంది. మేబీ బికమింగ్ అ స్పోర్ట్స్ ప్లేయర్ వల్ల నాకు ఆ పేట్రియాటిజం కొంచెం ఎక్కువ ఉందని చెప్పొచ్చు. బట్ ఆల్వేస్ నాకు ఒక ఫీలింగ్ అయితే ఉండేది. లైక్ ఎందుకని వై నాట్ గో బ్యాక్ టు అవర్ కంట్రీ ఆర్ మై కంట్రీ అండ్ జస్ట్ డూ సంథింగ్ ఆన్ మై ఓన్. అండ్ ఆల్సో నేనేమైనా స్టార్ట్ చేసి ఏమైనా బిల్డ్ చేస్తే నా వల్ల చాలా మందికి కూడా యూజ్ అవుతుంది కదా ఇండియాలో ఉన్న వాళ్ళకి అని. ఇదొకటైతే కంపల్సరీగా చెప్పాలనుకుంటున్నాను. ఐ నో దిస్ డెసిషన్ ఈజ్ నాట్ ఈజీ ఫర్ మెనీ ఆఫ్ అస్ టు టేక్. ఎందుకంటే చాలా ఫైనాన్షియల్ లోన్స్‌తో ఇలా వస్తూ ఉంటాం. బట్ ఐ జస్ట్ వాంట్ సే దట్ నాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కొంచెం ఉంది. దట్స్ వై ఐ వాస్ ఏబుల్ టు టేక్ దిస్ డెసిషన్. ఒకవేళ మీరెవరన్నా ఇండియా రావాలి అని ఆ డెసిషన్ ఆర్ ఆ ఫీలింగ్ ఉంటే జస్ట్ టేక్ ఇట్ అ లిటిల్ బిట్ ఆఫ్టర్ కేర్‌ఫుల్ థాట్. ఎందుకంటే మన వల్ల మన ఫ్యామిలీ కానీ ఎవరు స్ట్రగుల్ అవ్వకూడదు కదా. బట్ ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ టు షేర్ విత్ యూ ఆల్ మై ఫాలోయింగ్ జర్నీ. బట్ ఈ డెసిషన్ గురించి ఇంకా మొత్తం అయితే మీకు పార్ట్ 2లో చెప్తాను. సో స్టే ట్యూన్డ్.